ఇక శివశంకర్ గారు చెప్పండి, కొద్ది లేట్ అయినట్టుంది. నమస్తే సార్. యా మీ అందరికి కూడా ఇప్పుడు బాజీ గారు చెప్పినటువంటి ఆ థియరీగా నేను చెప్పే ముందరగా అసలు వాస్తవం ఏం జరిగింది, ఈ రోజు మీరు సబ్జెక్ట్ ఏదైతే మొదలు పెట్టారో ఈ ఘనాపాటి అనేటువంటి వ్యక్తి, త్రిపాఠి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేటువంటి వ్యక్తి ఎవరు, ఆ మూలాలు ఏంటనేటువంటిది ప్రజలకి జస్ట్ క్లుప్తంగా చెప్తాను. చెప్పండి. మనకు వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి 2019 ఎన్నికల ముందు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి బెదిరించి 23 మందిని తీసుకెళ్లి ఎర్రపతినేనికి పిఏగా, అంటే పిఏ లాగా ఏది చెప్తే అది ఆజ్ఞలు ఇచ్చేటటువంటి ఒక వ్యక్తిగా చేసినట్టు ఆ వ్యక్తి ఎవరో మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. ఏది ఇజ్రాయిల్ నుంచి ఒక టెలిఫోన్ పరికరాలు తీసేసి ప్రతిపక్ష నాయకులు ఎంత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ పిఏ వరకు, సజ్జల గారి వరకు ఫోన్లు లీకులు చేసేసి మొత్తం వ్యవహారం అంతా ఒక పచ్చ పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు, ఆయనకు అనుంగు శిష్యుడు ఈ త్రిపాఠి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి ఐజీగా అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తితో పాటు బిందు మాధవ్ అనేటువంటి గరికపాటి అనుకుంటా ఆయన సేమ్ మన ఏబి వెంకటేశ్వరరావు గారి సామాజిక వర్గమే, చంద్రబాబు గారి సామాజిక వర్గమే. లావు శ్రీకృష్ణదేవరాయ గారి భార్యకి వీళ్ళ భార్య ఫ్రెండ్ ఆ విధంగా చుట్టరికముతో అక్కడ వచ్చారు. అంతవరకు బాగుంది. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో సార్ కరెక్ట్ గా 2 రోజుల ముందు, ఎన్నికలకు ముందు ఎక్కడైతే మాచర్ల ప్రాంతంలో అయితేనేమి, అదేవిధంగా నర్సరావుపేట ప్రాంతంలో ఎవరెవరైతే నిష్పాక్షికంగా పనిచేస్తారనుకునేటువంటి కొంతమంది పోలీసు అధికారులు, చిన్న అధికారులు, సిఐ, ఎస్ఐ లాంటి అధికారులని ఇమ్మీడియట్ గా చేంజ్ చేస్తేనే మనం అనుకున్నటువంటి పన్నాగాలు పన్నుతాయి అనేటువంటి వీళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనల మేరకు వీళ్ళు సార్, ఎందుకంటే ఇప్పుడు ఐజీ స్థాయి వ్యక్తి అంటే గనక సిఎస్ గారో డీజీపీ గారో 3 లిస్టు పంపిస్తారు. కానీ ఎస్ఐ, సిఐ లాంటి వాళ్ళని ఎవరు ప్రపోజల్ చేస్తారంటే ఈ ఐజీ, ఎస్పీ లాంటి వాళ్ళు ప్రపోజల్ చేస్తారు. వీళ్ళు ప్రపోజల్ చేసినటువంటిది లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా సార్? కేవలం ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లో సీఏగా పనిచేసి అన్ని తానై చూస్తున్నటువంటి, లాబింగ్ చేస్తున్నటువంటి వర్ల రామయ్య, అదే విధంగా పచ్చ ముసుగు, ఏది న్యూట్రల్ ముసుగు వేసుకొని పచ్చ కామెర్లతో, కుల భావముతో, కులహంకారముతో గడగడలాడుతూ ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కలిసి టీడీపీ ఆఫీస్ లో కూర్చొని లెటర్ తయారు చేస్తే, ఎవరెవరు సార్, ముఖ్యంగా వీళ్ళలో వాళ్ళ సన్నిహితులు వీళ్ళు ఎవరిద్దరు చేస్తే, కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తిని మాచర్ల టౌన్ సిఐగా, కారంపోటి సిఐగా నారాయణ స్వామి, రెంటచింతల మండలానికి చెందిన నారాయణ స్వామి, వీళ్ళందరూ కూడా కలిపి వీళ్ళను సిఐలుగా, ఎస్ఐలుగా అక్కడికి వెళ్తే వీళ్ళు ఏం చేశారంటే కరెక్ట్ గా ఎన్నికల ముందు రోజు నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి, కోటేశ్వరరావు అనే వ్యక్తి టీడీపీ నాయకులతో ఎన్నికల సమీక్షను మీటింగ్ పెట్టుకొని మీకు అడ్డు అదుపు ఎవరు ఉండరు, మేము ఉంటాం చూసుకోండి అని వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళు చేసినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా సార్ ఈరోజు ఈ త్రిపాఠి అనే వ్యక్తి, మీరు ఇందాక అన్నారు కదా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అనేటువంటి ఓట్లు ఎందుకు వాళ్ళ ఓట్లు అడ్డుకున్నారంటే, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. ఒక్కరిని లోపలికి పంపించినా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు పడుతుంది. బీసీల ఓట్లు కూడా బీసీలకు సంబంధించిన వాళ్ళు సార్ వింటా అంటే సార్ అక్కడ వాళ్ళ పేర్లు కూడా నందిగా పుచ్చమ్మ అనేటువంటి ఎస్సీ మహిళ తుచ్చుకోట, ఇప్పటికి కూడా సాక్ష్యాలు ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళు కానీ బాజీ గారిని వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అదే విధంగా గొర్రెల సైదులు అనేటువంటి జంగాల కాలనీ, కారంపూడి సంబంధించినటువంటి వాళ్ళు, ఒక ఎస్సీ మహిళ కత్తి భూలక్ష్మి, పాలవాయి గేటు, రెంటచింతల మండలము. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీళ్ళు మీడియా ముందుకు వచ్చేసేసి ఇది కమ్మవారిదేనా అంటే, వాళ్ళు మాట్లాడిన మాట నేను మాట్లాడుతున్నాను, కులాల గురించి మాట్లాడట్లేదు. ఇది కమ్మవారిదేనా, వాళ్ళదేనా, ఇంకా మేము ఓటు వేసుకోవడానికి మాకు అర్హత లేదా, రాజ్యాంగం మాకు ఇవ్వలేదా, ఇదేందని నెత్తి నోర్లు కొట్టుకుంటుంటే మీరు ఈడ్చి కాళ్ళతో తన్ని వాళ్ళని బయటేస్తుంటే పోలీసులు సాక్షులుగా చూస్తున్నారే తప్ప ఏ ఒక్కరు కూడా వెళ్ళలేదు సార్. ఇంతకే నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అంటే కొంచెము తమిళ మూవీలు రియలిస్టిక్ గా ఉంటాయి. ఒకటి ఏదన్నా బేస్ చేసుకుని తమిళలో ఒక మూవీ చూస్తారు. విజయ్ అనేటువంటి హీరో ఒక సినిమా సార్, ఒక్క ఓటు ఆయన ఓటు వేయనీయలేదనేసి మొత్తం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే, ఎన్నికల సంఘం ఆ నియోజకవర్గాన్ని మేము నిలుపుదల చేస్తాము అంటే, రాజ్యాంగము ఎన్నికల కమిషన్ కి ఇచ్చినటువంటి పవర్ ఏంటంటే, ఒక వ్యక్తి ఓటు వేయకున్నా కూడాను ఆ నియోజకవర్గంలో ఓటింగ్ జరిగినట్టు కాదు, దాన్ని డిస్క్వాలిఫై చేస్తామనేటువంటి తీవ్రమైన హెచ్చరికలు అనేటువంటిది ఆ యొక్క ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ లో ఉన్నాయి. కానీ ఈ ఎన్నికల కమిషన్ కి ఈ వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి కదా. ఈ ఎన్నికల కమిషన్ కి సంబంధించిన వాళ్ళ వీడియోలు వాళ్ళ చేరలేదా?
అదేవిధంగా వాళ్ళకి అంటే చేరలేదు అట్లా కాదు కాదు లోకేష్ గారి దగ్గర నుంచి రాలేదేమో, లోకేష్ గారి దగ్గర నుంచి వస్తేనే ఎలక్షన్ కమిషన్ అక్కడికే వస్తున్నాను సార్, అక్కడికే వస్తున్నాను. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు వెళ్ళేసి వీడియోలు, లెటరేడ్లు, పలాని వాళ్ళు వీళ్ళు పలాని గ్రామాలు ఓటు వేయడానికి వాళ్ళకి అర్హత లేదనేటువంటి, వాళ్ళు రానివ్వలేదనేటువంటిది ఇచ్చినా కూడాను నిమ్మకు నీరెత్తినట్లు ఉంటది. ఇంకొకటి మాచర్ల రామకృష్ణ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాచర్ల ఎమ్మెల్యే గురించి వస్తాను సార్. ఇక్కడ ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, 5వ పోటీ పెట్టాడు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. కానీ ఆయన 4 సార్లు పెట్టినప్పుడు ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదే. ఈ రోజు ఆయన ప్రత్యర్థి జోలకంట బ్రహ్మారెడ్డి అనేటువంటి వ్యక్తి కరుడు కట్టినట్టు ఫ్యాక్చరిస్ట్, 17 మర్డర్స్ లో అతను నిందితుడు, 17 మందిని చంపిన వాళ్ళలో అతను నిందితుడు. ఈ రోజు ఎందుకు జరిగాయి? ఈ రోజు ఈ వ్యవస్థ ఎందుకు అట్లా అల్తలాకుతలం అవుతుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేటువంటిది ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. సరే, ఇంకొకటి, నిన్న ఎల్లో మీడియా వీళ్ళందరూ కూడా పుంకాలుగా రాస్తూ వీళ్ళకి ఏం పని ఉందంట ఆ ఏబిఎన్ లో చర్చ పెట్టారు. అసలు ఆయన ఓటర్ కాని వ్యక్తి ఆ బూత్లకు అడుగు పెడతాడా అని. పచ్చ సన్నాసులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆ నియోజకవర్గాల్లో ఏ బూత్ లో అయినాకే వెళ్ళి ఆ ఓటింగ్ సరళిని పరిశీలించవచ్చు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది. అదేవిధంగా నియోజకవర్గ ఏజెంట్ కూడా వాళ్ళు పరిశీలించవచ్చినటువంటి. సరే, ఆయన అన్నాడు 8 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారు అనేటువంటిది మే 13వ తారీఖున 14వ తారీఖున ఎన్నికల కమిషన్ కు వచ్చింది కదా. వీటిలో ఎక్కడైనా కూడాను ఈ యొక్క సంబంధించింది మే 13వ తారీఖు మధ్యాహ్నం 3:33 అదేవిధంగా సాయంత్రం 6:15 ఈమెయిల్స్ ద్వారా ఎన్నికల కమిషన్ కి, సిఇఓ గారికి, అయ్యా ఈ బూతుల్లో రిగ్గింగ్లు జరిగాయి, రీపోలింగ్ జరిగించండి, ఈ బూతుల్లో ఈవీఎంలు పలగొట్టారు అనేటువంటిది వాళ్ళకి సమాచారం అనేటువంటిది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అదే ఎమ్మెల్యే అభ్యర్థి పెట్టారు కదా, దాని గురించి ఎంక్వైరీ చేశారా? రెండోది ఒకసారి సార్ ఇంపార్టెంట్, ఇది లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎక్స్ లో అంటే ట్విట్టర్ లో పెట్టినటువంటి వీడియోని వాళ్ళు తీసుకున్నారే, దాని ప్రామాణికం ఎంత? ఈ రోజు చూస్తున్నాం సార్, డీప్ ఫేక్ ద్వారా ఈ రోజు చంద్రబాబు ఈవీఎం పగలగొట్టినట్టు, నరేంద్ర మోదీ గారు పగలగొట్టినట్టు నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తున్నాను కదా, నాకు 1 గంట టైం ఇవ్వండి సార్, అదే డీప్ ఫేక్ క్రియేట్ చేసేసి మీ ముందరనే నరేంద్ర మోదీ గారు పగలగొట్టినట్టు, చంద్రబాబు గారు పగలగొట్టినట్టు నేను ఇస్తాను. ఇదే ఎన్నికల కమిషన్ అదే ట్విట్టర్ లో నేనే పోస్ట్ చేస్తాను. దాన్ని తీసుకొని వాళ్ళు విచారణకు, అదేవిధంగా అరెస్ట్ చేయమని నరేంద్ర మోదీ గారికి ఆదేశాలు ఇవ్వతుందా, చంద్రబాబు గారు అరెస్ట్ చేయమనేటువంటిది ఇస్తుందా? ఇంకొకటి సార్ ఇంపార్టెంట్, ఈ రోజు ఆ ఓటర్ లోపలికి వెళ్తే గనుక నేరము అనేటువంటిది చెప్తున్నారు కదా, ఇదే థియరీ. మరి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎవరు అజ్ఞానం చెప్తే దాని గురించి మీరెందుకు చెప్తారు? ఎవరు చెప్పారో మరి నాకు తెలియదు. అట్లాగా కామన్ సెన్స్ పాయింట్ కదా, అభ్యర్థి అన్ని చోట్లకి వెళ్ళొచ్చు అనేటువంటి అధికారం ఉంటుంది కదా. అది సరే, వాళ్ళు చెప్పినట్టు ఓటర్ కార్డు లోపలికి అయితే కేసు అన్నారు కదా. ఇప్పుడు మీరు కీలకమైన పాయింట్ చెప్పాలి. ఒక్క నిమిషం, కీలకమైన పాయింట్ ఏంటంటే ఆయన పురంధరేశ్వరి గారు ఈ పలానా వాళ్ళని అపాయింట్మెంట్ చేయండి అని అడగలేదు అంటున్నాడు. ఎంతవరకు వాస్తవం? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో గవర్నర్ ను కలిసేసి నేనా అని ఏదో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఒత్తాసు పలుకుతున్నారే, ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పార్క్ హయత్ హోటల్లో ఇదే మీ పార్టీ తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకుడు సుజనా చౌదరి వీళ్ళందరూ కలిసి రహస్య వీడియోలు బయటకు వస్తే తలదించుకొని పారిపోయాడే. రాజ్యాంగాన్ని కాపాడదామనా, తెలుగుదేశం పార్టీని కాపాడదామనా? రెండవది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసినటువంటి ఆ యొక్క ఈమెయిల్స్ అన్ని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినాయని ఐపీ అడ్రస్ తో సహా ఎన్నికల కమిషన్ గా ఆయన ఉన్నప్పుడు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా తెలుగుదేశం పార్టీ వచ్చినట్టు ఈ లెటర్ ఐపీ అడ్రస్ లో ఈమెయిల్ ద్వారా చూసినప్పుడు తల దించుకున్నారే. ఈ రోజు పురంధరేశ్వరి గారికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఉందా? చెప్తున్నా, పురంధరేశ్వరి గారు సంబంధించినటువంటిది, పురంధరేశ్వరి గారు రాసినట్టు 22 మంది అధికారులు తొలగించాలని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వర్ల రామయ్య దగ్గర నుంచి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పుడే ఈ పురంధరేశ్వరి సంతకం పెట్టి పంపించింది. సంతకం పెట్టి కాదు సార్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పురంధరేశ్వరి సంబంధించిన లెటర్ మీద కింద సంతకాలు పెట్టి ఎంటీ లెటర్లు అక్కడ ఉన్నాయి. ఆమె సంతకం పెట్టినట్టు ఆమె పెట్టి చేయడం చేస్తా ఉంది. ఈ రోజు పురంధరేశ్వరి గారు ఎందుకు 10 రోజుల నుంచి ఎందుకు ఆమె ఖండించలేదు? పురంధరేశ్వరి గారు కొత్త వాళ్ళని అపాయింట్ చేయాలని కూడా, కొత్త వాళ్ళని పలానా వాళ్ళని అపాయింట్ చేయాలని రాయలేదు అంటాడు ఆయన. వర్ల రామయ్య, నిమ్మగడ్డ రమేష్ కుమారు, పురంధరేశ్వరి వీళ్ళు మాత్రమే ఎవరెవరిని నియమించాలనేటువంటిది రాసినటువంటి లేఖలే
ఈ రోజు ఎన్నికల కమిషన్ అమలు చేస్తా ఉంది. Right. నిజంగా సార్ Okay. భారతీయ జనతా పార్టీకి గొప్ప మంచి పేరుంది, కానీ ఈ రాష్ట్ర శాఖ ఎలా చేసిందంటే నరేంద్ర మోదీ గారు కూడా తలదించుకునేటువంటి స్థాయికి తీసుకొని వచ్చింది ఈ పురంధరేశ్వరి గారు. ఇది అవునన్నా కాదన్నా ఈ రాష్ట్ర ప్రజలు